మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున వనదుర్గాదేవికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోకుండా కాంగ్రెస్ నేతలకు బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నానన్న మంత్రితో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. ఏడుపాయల జాతర ప్రారంభమైంది. శివరాత్రికి ప్రారంభమయ్యే ఈ జాతర మొత్తం 3 రోజులు జరుగుతుంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మిగతా ప్రాంతాలను కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సుమారుగా 10 లక్షల మంది వరకు భక్తులు ఇక్కడికి వస్తారని ఒక అంచనా ఉంది. ప్రభుత్వం తరఫున ఇప్పుడే మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? వనదుర్గామాత చాలా గొప్పగా జరిపేటువంటి పండుగ. ఈ సంవత్సరం మంచి వర్షాలు కూడా పడి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా పచ్చటి పొలాలతో ఉంది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఎంతో సంతోషంగా మరి వనదుర్గామాతను శివరాత్రి సందర్భంగా జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలను, పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ సంవత్సరం మరి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను కూడా ఈ యొక్క ప్రాంతంలో ఏడుపాయల జాతర సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మా డిప్యూటీ స్పీకర్ గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడే ఉండి మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి గత కొద్ది రోజులుగా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. జిల్లాల పునర్విభజన జరిగింది. ఈసారి మొదటిసారిగా మెదక్ జిల్లా తరపున చేస్తున్నారు. ఎలా ఉంది? ప్లస్ వర్షాలు కూడా ఈసారి బాగా పడ్డాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం దాదాపు గత వర్షాలకు కొంత ఇక్కడ కల్వర్ట్స్, బ్రిడ్జెస్ దెబ్బతింటే ఇరిగేషన్ శాఖ తరఫున కూడా నిధులు కేటాయించాం. ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు 1,50,00,000కు పైగా ఎస్డిఎఫ్ నిధుల నుంచి కూడా ఇచ్చారు. దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చాం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఇక్కడ కనీసం మినిమం ఫెసిలిటీస్ కూడా ఉండేవి కావు. ఏనాడు కూడా ఈ యొక్క జాతర సందర్భంగా కానీ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ సంవత్సరం వచ్చేటువంటి భక్తులకు షవర్స్ ఏర్పాటు కానీ, త్రాగునీటి సౌకర్యం కానివ్వండి, టాయిలెట్ సౌకర్యం కానివ్వండి, మొత్తం క్లీన్లీనెస్ ఎంత బాగుందంటే గతంలో చూస్తే ఎక్కడ చూసినా చెత్త చెదారం కాగితాలతో ఉండేది. చాలా చక్కటి క్లీన్లీనెస్తో ఏర్పాటు చేసాం. రోడ్లు కూడా డబుల్ రోడ్డు చేయడం జరిగింది. సో ఇవి మరి మొన్న ఫ్లడ్స్ సందర్భంగా ఏవైతే డ్యామేజెస్ జరిగినాయో యుద్ధ ప్రాతిపదికన ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కూడా కల్పించాం. రాబోయే రోజుల్లో దీన్ని ఒక మంచి పర్యాటక క్షేత్రంగా కూడా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు పర్యాటక రంగం నుంచి తేవడానికి కూడా వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ ప్రాంతాన్ని ఒక మంచి క్షేత్రంగా మెదక్ జిల్లాలో దీన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేస్తాం. ఇది ఒక టూరిజం సర్క్యూట్ కింద కూడా అటు పోచారం కానీ, మెదక్ చర్చ్ కానీ, ఇటు ఏడుపాయల జాతర కానీ ఇదంతా కలిపి ఒక టూరిజం సర్క్యూట్గా కూడా డెవలప్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని టూరిజం సర్కిల్గా తీర్చిదిద్ది ఇక్కడ ఏడుపాయల్ని అభివృద్ధి పరచడానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. హైదరాబాద్ స్టూడియో.